కాకినాడ జిల్లాలో దిత్వా తుఫాను ప్రభావాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలుకు రైతులను తొందర పెడుతున్నారు. తేమ శాతం పేరుతో మోసం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే తేమ శాతం 17 కంటే తక్కువగా ఉండాలని ప్రభుత్వ నిబంధన ఉంది. కానీ వ్యాపారులు దళారులు కలిసి సిండికేట్ గా మారి రైతులను దోచుకుంటున్నారు. జిల్లాల్లో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఒక్కొక్క బస్తాకి 200 నుంచి 300 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తామని మిల్లర్లు అంటున్నారని రైతులు చెప్తున్నారు. వర్షం వచ్చి ధాన్యం తడిస్తే ఆ డబ్బులు కూడా రావని భయపెడుతున్నారని రైతులు అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. తుఫాన్ రైతులను నిండాగా ముంచింది. ప్రస్తుతం అయితే రైతులందరూ కూడా పొలాల్లో పండిన పంటను బయటకు రోడ్డు మీద తీసుకొచ్చి వాటిని ఆరబెట్టుకుంటున్నారు. చూసుకోవచ్చు మనం, ఇవన్నీ కూడా కుప్పలుగా ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి తేమ శాతం తక్కువగా ఉంటేనే ఇటు కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ పరంగా కూడా వీటిని తేమ శాతం సంబంధించి 17% కంటే తక్కువగా ఉండాలి. కానీ పూర్తిగా ఈ పంట అంతా కూడా తడిసిపోతే అవకాశం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు కూడా వచ్చిన తుఫానికి సాకుగా చూపి రేటును అనేది పూర్తిగా తగ్గించేస్తున్నారు. అండి ఎట్లా ఉంది రేట్, ఎలా ఉంది ఏంటి? రేట్లు తగ్గించేస్తున్నారండి. మిల్లులో కొనుగోలు ఆఫ్ చేశారు. కొనుగోలు ఆఫ్ చేసి రోడ్ల మీద అలా పడి ఉన్నారు రాశుల కింద. ఎప్పుడు తగ్గించేస్తున్నారు? ఎప్పుడు ఒకే రేట్ ఉంటుంది కదా? ఇప్పుడు రేటు ఒక రోజు ఉండలేదండి. ప్రతి రోజు ఒక రోజు మారిపోయిందని ఒక రోజు తగ్గింది అంటున్నారు. ఈ బోకర్లు అయితేనే ఈ మిల్లర్లు అయితేనే అలాగే చేస్తున్నారండి. మరి ఎట్లా ఇప్పుడు ఎంత ఉంటుంది అంటున్నారు? అందుకని రోడ్లు పోయి కూర్చున్నారు రైతులందరూ. మీరే అంతా ఏం చెప్తారు? ఇప్పుడు రైతులు ఎలా ఉందండి, ఎలా ఉంది బయట పరిస్థితి, ఎలా ఉంది? బయట పరిస్థితి ఏముందండి, పిండి రేట్లు తాటలు ఇవన్నీ రేట్లు ఎక్కువండి. ఇప్పుడు 15, 16 అవుతున్నాయండి, అంతకంటే ఎక్కువ లేవండి. ఏ వచ్చినా ఇవాళ కమ్మేసిన ధరలు మామూలుగా ఇవాళ సంచెట్టుకుని వస్తే వాళ్ళకి 100 రూపాయలు తగ్గిపోయింది అంటున్నారు. ఇవాళ కూలోడికి 1000 రూపాయలు, 1000 రూపాయలు మధ్యాహ్నం కట్టుకుపోతున్నాడు. రైతుకి ఇంకేం వెళ్తుందండి? ప్రభుత్వం అంతా నలుగురికి చేసి రైతుకు ఉపకారం చేయాలని మీ అందరూ రోడ్లు ఎక్కువ కూకునండి. ఇవన్నీ ఇప్పుడు తిరగా మరగా ఏం చేయాలండి? ఇవన్నీ మునిగిపోయి ఇవన్నీ ఇప్పుడు తిరగాతలు వేయించుకుంటున్నాం. ఆయి వచ్చేతనండి దాన్ని ఇప్పుడు పట్టుకుని వాళ్ళ తమాషగా ఆరుదాలు ఉన్నది లేదు చూసుకుని ఉంటున్నారండి. చూసుకుని మళ్ళీ వస్తాను పోతున్నారండి. ఇది పరిస్థితి అండి. అంటే ఎందుకు కొనుగోలు కేంద్రం దగ్గర ఒక రేట్ చెప్తున్నారు కదా, అక్కడికి వాళ్ళు రావట్లేదా? రావట్లేదండి. మీకు ఎంత ఉందండి? మీకు పొలం ఎంత ఉంది? మాకు పొలం లేదండి, రైతు అడుగుండి పౌలు చేస్తారు కదా, ఉందండి. 5 ఎకరాల దాకా ఉందండి మా వంటగారికి. అది కూడా 22 అయిందండి, 21, 28 ఇలా అవుతున్నాయండి. అయినా జరిగాని నట్టపోతుంది. రాలిపో శుభ్రం గాలికి దానికి శుభ్రం తుఫాను కింద పోయిందండి. దానికి నట్టపరే గవర్నమెంట్ పూజించుకోవట్లేదండి, కాగితాలు పోసి పట్టించుకోవట్లేదండి. అదేదో చేస్తారని ఆశించి చూస్తున్నామండి. అంటే ఎందుకు రేటు ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చిందంటే రేటు తగ్గించేస్తున్నారు, లేదా కావాలని రేటు అనేది? రైతులు ఎంత జాగ్రత్తగా దాచి పరకలేసి ఏం చేసినండి కమిషన్దారులు ఒత్తులోకి ఈ మొత్తం తడిచిపోయి మొక్క ఇరిగిపోతుంది. అలాగే మా దగ్గర ఎదురంగా పట్టిపోతుంది. నీకు బాధలు పడుతున్నామండి. ఎక్కడి నుంచో తాటల మీద తెచ్చుకుని ఇవన్నీ తెచ్చి రోడ్ల మీద ఆరబోసి ఇవన్నీ చేసినా సరే కమిషన్దారులు ఒత్తులోకి కమిషన్దారులు బాగుపడుతున్నారు. కానీ రైతుకి అసలు రూపాయి లాభం ఉంటుందండి. పిండి బత్త కొనండి 2000 రూపాయలు అయిపోతుందండి. ఇప్పుడు కూలీని నెడితే 1000 రూపాయలు కూలండి, 1500 రూపాయలు కూలండి. ఇవన్నీ పెట్టుబడులు అవుతున్నాయి కానీ రూపాయి చేతికి రావట్లేదండి. చేతికి వస్తున్నాయి. కాకపోతే మరి ఏం చేయాలండి? వ్యవసాయం చేసిన వాళ్ళు ఇంక వ్యవసాయం చేయాలి తప్ప మేము ఏం చేయగలుగుతాం? అలాగనే చేను ఉడుతున్నాం. అంటే రేటు ఎందుకు తగ్గిస్తున్నారండి? ఎందుకు తగ్గిస్తారు? గవర్నమెంట్ ఒక రేటు ఫిక్స్ చేస్తుంది. ఫిక్స్ చేయని వాళ్ళు తడిసిపోయి అన్నారండి, అది అన్నారు ఇవి అన్నారండి. ఇలా 2 చినుకులు పడితే పాపం తడను కూడా అదే నిమ్మున్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని తెగ్గించి పట్టుకుందరండి. ఇక ఇప్పుడు దాచేయండి చూడండి, ఇక్కడ నుంచి అక్కడ ఉండూరు దాకా ఉన్నాయి, ఇక్కడ తిమ్మాపు నుంచి ఉండూరు దాకా కొత్త బైపాస్లు మొత్తం ఇవన్నీ ఉన్నాయి. ఎవరు పట్టుకెళ్తున్నారండి? కొంటున్నామన్నారండి. ఎవరు వస్తున్నారు చూడండి, మీరు చూస్తున్నారు బరకలు వేసుకుని ఏ రైతు కారు అయితే ఇక కింద తిరగతలు మరగతలు రాత్రి చినుకలు కింద మీద తడిచిపోయామని మరి తిరగతలో మరగతలు ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి 6 యాజ్కి 4 కూలీలు ఇవ్వాలంటే 4000 రూపాయలు ఇవ్వాలి. రూపాయి ఇంకేం కిటపడదా చెప్పండి? 4000 రూపాయలు అవ్వాలంటే కొనాలండి. మరి ఏదండి ఎవరు రావట్లేదండి, రావట్లేదండి. ఎవరు సచివాలయాలు కానీ ఎవరు కానీ రావట్లేదండి. ఎన్నాళ్ళు వచ్చేవారు పట్టుకెళ్ళేవారు, ఇప్పుడు ఎవరు రావట్లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు. ఇలా ఇట్టు కూర్చున్నాడు ధాన్యాలన్నీ ఇంకా తగ్గిపోద్దండి ఇప్పుడు ఎలాగ అన్నారు. కానీ ఇది చూసుకోవచ్చు, రైతులు రోడ్డు ఎక్కారు. ఎందుకంటే తాము పండించిన పంటని పూర్తి స్థాయిలో దాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో ఈ విధంగా ఎక్కడికక్కడ మొత్తం రోడ్ల మీద అంతా కూడా వాటిని ఆరబెట్టుకుంటున్నారు. ఇటు ప్రైవేట్ వ్యక్తులు అదేవిధంగా దళారులు అందరూ కూడా ఒక సిండికేట్గా మారి దీనికి సంబంధించి, ఎందుకంటే ఈ తుఫాను ప్రభావంతో రేట్ లేదు, లేదంటే ధాన్యం తడిసిపోయింది, ఎక్కడికక్కడ ఈ తడిసిన ధాన్యాన్ని కొనాలంటే పూర్తిగా నష్టం వస్తుందని వాళ్ళని భయపెడుతున్నారు. అదేవిధంగా చూసుకోవచ్చు మనం విజువల్స్లో ఇవన్నీ ధాన్యం దీనికి సంబంధించి ఎక్కడికక్కడ తడిసిపోతుంది, ఇవన్నీ నీళ్ళు వెళ్ళిపోతుంది.
వర్షం నీళ్ళన్నీ కూడా వీళ్ళ పొలాల్లో వీళ్ళు పండించిన పంటలోకి వెళ్ళిపోతుంది. నీళ్ళన్నీ లోపలికి ధాన్యం రాశిలోకి వెళ్ళిపోతే పంట ఎందుకు పనిచేయదు ఎందుకు అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వర్షం నీళ్ళకి సంబంధించి అదేవిధంగా వర్షానికి మరొకవైపు భారీ ఎదురుగాలు కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడికక్కడ. కానీ ఈ ప్రైవేట్ వ్యక్తులు మాత్రం దళారులుగా మారుతున్నారు, సిండికేట్గా మారుతున్నారు. ఒక సిండికేట్గా మారే ధరలు ఎక్కడికక్కడ తగ్గించేస్తున్నారు. 1700 ఉన్న రేటుని 1600, 1500, మరీ భారీ వర్షం వస్తే కనుక 1400 ఇట్లా రేటు తగ్గించేసి తమను ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటి వరకు 30% కూడా ధాన్యం కొనుగోలు ప్రభుత్వం పరంగా జరిగిన పరిస్థితి లేదు. ఇదే విధంగా కొనసాగితే తమకు ఏమీ మిగలవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.